ఢిల్లీకి అస్సాంకి ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏమైనా తక్కువ ఉందా ఏమో నాకైతే తెలియదు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి అస్సాం ట్రైన్ చాలా దగ్గరలాగా అనిపిస్తుంది. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఎంత త్వరగా వెళ్ళిపోదామని చెప్పి బాగా ట్రై చేస్తున్నట్టుంది. ఎక్కడా కూడా టీమ్ స్ట్రాటజీ కానీ గేమ్ ప్లానింగ్ కానీ సరిగ్గానే లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, అస్సాం ట్రైన్కి వెళ్ళిపోదాం అనే చూస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ ఈరోజు మ్యాచ్ జరిగింది చూసుకుంటే అసలు ఎక్కడ కూడా ఢిల్లీ గట్టి స్కోర్ చేద్దాము, డిఫెండ్ చేసుకుందాము, గెలొద్దామని అస్సలు ఎక్కడ కాంపిటీషన్ ఇవ్వలేదు. అండ్ అక్షర్ పటేల్ అతను వరస్ట్ కెప్టెన్ అని అనాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. తను ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ చూస్తే 22 బాల్కి 11 రన్లు, అంటే ఇదేమో టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాడా? అండ్ మిగతా బ్యాట్స్మెన్ కూడా చూస్తే ఎక్కడ స్కోర్ కొట్టి మ్యాచ్ గెలిపేయాలని ఎక్కడ ఆతృత కూడా వాళ్ళకి లేదు. అండ్ పృథ్వీ షా అనే ఒక T20 బ్యాట్స్మెన్ని వాళ్ళు బెంచ్ మీద కూర్చొని పెట్టి కనీసం ఒక అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది ఇక్కడ కూడా వాళ్ళు చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది. అండ్ ఈరోజు మ్యాచ్ జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఈ మ్యాచ్ అసలు మామూలుగా ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఎటువంటి ఇంపాక్ట్ లేదు మిగతా టీమ్స్కి. బట్ ఢిల్లీ నెక్స్ట్ ఇయర్ అయినా బాగా టీమ్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి గెలుస్తుందేమో చూద్దాము. అండ్ ఇంకొకటి కూడా ఈ మ్యాచ్ చూసుకుంటే ఏదో కావాలని మేము ఓడిపోవాలి అని కూడా నాకు అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.